హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు జొన్న పరాటాలని చేసుకోవడానికి స్టవ్ పైన వేడి నీళ్ళని కాగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర, సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం ఆనియన్, ఒక కప్పు జొన్న పిండి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, మీ టేస్ట్కి సరిపోయినంతగా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం కాచిపెట్టుకున్న వేడి నీళ్ళు కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. ఒకటేసారి పోసుకోకూడదండి, మళ్ళీ పిండి లూజ్ అయిపోతుంది, కష్టమైపోతుంది. కొద్దిగా వేడి నీళ్ళు పోసి కలుపుకోవాలి బాగా. జొన్న పరోటాలకైనా, జొన్న రొట్టెలకైనా, జొన్నలతో చేసే ప్రతి వంటకి వేడి నీళ్ళు పోసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుందండి. అందుకే ప్రతిదీ ఏదైనా సరే జొన్నలతో చేసే ప్రతి వంటకం వేడి నీళ్ళతోనే చేసుకోండి, చాలా బాగా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది మెయిన్. ఇప్పుడు ఈ పిండి అంతా బాగా కలుపుకోవాలి చేతితోని. కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని దాన్ని తడిచేసి ఈ విధంగా పరోటాలు చేసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దండి, మీకు సరిపోయినంత సైజులో చేసుకోండి. అప్పుడప్పుడు మధ్యలో వాటర్లో తడుపుకోండి చెయ్యి, లేకపోతే పిండి చేయికి అంటుకుపోతుంది. ఇప్పుడు మనం చేసుకున్న పరోటాలని ఒక పెనం పైన ఆయిల్ వేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. పైనుండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు రెండు సైడ్ల కాలేటట్టు మంట సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి. రెండు సైడ్లు బాగా కాలేటట్టు చూసుకోవాలి. ఇదే విధంగా అన్ని పరోటాలు ఇదే విధంగా చేసుకోవాలి. జొన్న రొట్టెలు, జొన్న ఇడ్లీలు, జొన్న దోశలు తిని బోర్ వచ్చిన వాళ్ళు ఈ విధంగా చేసుకోండి. వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు డైలీ జొన్న రొట్టెలు, జొన్న ఇడ్లీలు తింటారు కదండి. ఇట్లా కూడా చేసుకొని బ్రేక్ఫాస్ట్లోకి, డిన్నర్లోకి అప్పుడప్పుడు తినొచ్చు, వెయిట్ కూడా తగ్గుతారు. మీరు ఆయిల్ స్కిప్ చేయాలనుకుంటే ఆయిల్ కూడా స్కిప్ చేయొచ్చు. ఆయిల్ వేసుకోకపోయినా ఆయిల్ వేసుకున్నట్టే కాలుతుంది అది. నేను ఈ పరోటాలకి పాలకూర యూస్ చేసిన కదా, మీరు మెంతెం కూర అయినా వేసుకోవచ్చు, లేదా మెంతెం కూర, పాలకూర రెండు కలిపైనా వేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటే ఇంకా పల్లీలు, ఇంకేమైనా వెజిటేబుల్స్ అయినా అన్నీ కలిపైనా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అన్నీ వేసుకున్నా కూడా. ఇట్లాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.